జంతర్ మంతర్ 2 సీజన్ 2 త్వరలోనే ఉంటుంది అని చెప్పి సీజేపీ ప్రకటించింది. సీజన్ 1 సక్సెస్ అయింది. మోదీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి. రాజీనామా చేశారు కూడా. ఇప్పుడు సీజన్ 2 అంటూ ఉన్నారు సార్. ఈసారి ఏ అంశం మీద సీజన్ 2 ఉంటుంది అనేది చాలా ఆసక్తికరంగా మారిన పరిస్థితి సార్. ఏంటి సార్ సీజేపీ స్ట్రాటజీ ఏంటి? అంటే సీజేపీ సీజన్ 2లో ఏంటి అని చెప్పలేదు. జంతర్ మంతర్ సీజన్ 2 అంటే జంతర్ మంతర్లోనే మళ్ళీ నిరసనలు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అంటే జంతర్ మంతర్ అంటే ఇట్ సింబలైజెస్ ప్రొటెస్ట్. ఇప్పుడు కొన్ని సింబల్స్ అవి. ధర్నా చౌక్ అంటాం. అంటే అది ఆడేమైంది ధర్నా చౌక్ అంటే ధర్నాలు తప్ప ఇంకేం ఉండేది కాదు కదా. ధర్నాలు ప్రధానంగా జరుగుతాయి కనుక. సో అంటే జంతర్ మంతర్ అనేది యువత పోరాట స్ఫూర్తికి ఒక సింబల్గా మారింది. ఒక బలమైన శక్తివంతమైన పార్లమెంట్లో అత్యధిక బలం ఉండి 70% భారతదేశం పైన తమ ప్రభుత్వాలే పాలిస్తున్న పార్టీని దిగి వచ్చేలా చేసింది కదా జంతర్ మంతర్ ప్రొటెస్ట్. అందువల్ల అది మరి జంతర్ మంతర్లోనే సెకండ్ రౌండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అర్థం చేసుకోవాలా. ఇలా దేశవ్యాపితంగా మరో ఉద్యమం జంతర్ మంతర్ ఒక ఉద్యమం కనుక సీజన్ 2. ఎందుకంటే ఇది మొదలే జెన్జీ కదా. జెన్జీ లాంగ్వేజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మీకు సినిమా లాంగ్వేజ్ అది. అంటే బాహుబలి సీజన్ 2, కేజీఎఫ్ సీజన్ 2, ఇలా అన్ని సినిమాల సీజన్ 2 ఉంటాయి కదా. సో అందువల్ల మీకు సీజన్ 2 మీకు ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ సినిమాలలో సీజన్ 2 అంటారో తెలియదు కదా. ఈ నెట్ఫ్లిక్స్లో అమెజాన్ ప్రైమ్లో మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో సీజన్ 2 అంటారు. సో ఫ్రెండ్స్ సీజన్ 2 ఇట్లా ఏదో అంటుంటారు. సో బహుశా ఆ స్టైల్లో చెప్పినట్టున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు 2 కార్యక్రమాలు ప్రకటించారు. ఒకటి ఆగస్టు 15th రోజు ప్రతి ఒక్కరూ తమ ఊరికి వెళ్ళి తమ సర్పంచ్కు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి స్కూల్ బాగా చేయండి అని సర్పంచ్ ఛాలెంజ్ అని దానికి పిలుపు కూడా ఇచ్చారు. తర్వాత ఫోటోలు కూడా అప్లోడ్ చేయండి మీరు స్కూల్లో ఎలా ఉంది ఎలా అవుతోంది అని. సో అందువల్ల చలో స్కూల్స్ అని పిలిపించారు. చాలా మంచి ప్రోగ్రామ్ మనం మాట్లాడుకున్నాం కూడా. అలాగే నేషన్ వైడ్ లిజనింగ్ టూర్ కూడా పిలిపించారు. అంటే యువత క్యా బోల్తీ హై. సో ఛాత్ర క్యా బోల్తీ హై అంటే ఏం చెప్పదలుచుకున్నారు అని. రాజకీయ పార్టీలు వినడం ఉండదు కదా, చెప్పడమే ఉంటుంది. రాజకీయ పార్టీల బహిరంగ సభలు చూడండి, 4 గంటలు 5 గంటలు దంచుతూనే ఉంటారు నాయకులు. మైక్లు పట్టుకుంటారు, దంచుతూనే ఉంటారు. కింద ఉన్న వాళ్ళు జైగొట్టుడు నినాదాలు ఇచ్చుడు. అందుకే చూడు కింద వేదిక మీద ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా కిందలు ఏమి వినరు. మీకు నాయకులు మాట్లాడుతుంటే సీఎం అంటారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో కూడా వినరు. వీళ్ళ కేరింతలు వీళ్ళ గొడవలు వీళ్ళే ఉంటాయి. దెర్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్. వీళ్ళ దిక్కుల మాట్లాడుతుంటాడు, ఆ కింద జనము కేరింతలు కొడుతుంటారు, మాట్లాడుతుంటారు, సప్పట్లు కొడుతుంటారు, విజిల్స్ కొడుతుంటారు, నినాదాలు ఇస్తుంటారు. కానీ ఎవరా స్పీచ్ ఏం మాట్లాడుతున్నాడో అందులో ఏముందని సైలెన్స్గా వింటారా మీరు? ఎక్కడైనా చూడండి. ఎందుకంటే అది తేడా. రాజకీయ పార్టీలు వినడం అలవాట్లేదు వాళ్ళకు, ఓన్లీ చెప్పడమే అలవాటు. సో ఈ కాంగ్రెస్ జనతా పార్టీ మేము చెప్పడం కాదు, వింటాం. అంటే యూత్ ఏమనుకుంటుంది, యూత్ డిమాండ్స్ ఏంటి, యూత్ ఆకాంక్షలు ఏంటి అనేది దేశవ్యాప్తంగా నేషనల్ లిజనింగ్ టూర్ పెట్టుకుంటామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వాట్ నెక్స్ట్ అనే చర్చ జరిగింది. ఏమీ చేయకపోతే ఫిజిల్ అవుట్ అవుతుంది. ఈ చైతన్యం ఎక్కువ రోజులు ఉండదు, ఫిజిల్ అవుట్ అవుతాం. మన ఇండియా అగెన్స్ట్ కరప్షన్, జన్ లోక్పాల్ ఇలాంటి ఉద్యమాలు చూసాం. ఆ ఫిజిల్ అవుట్ కాకుండా ఉండేందుకు సస్టైన్ చేయడానికి ఒక సివిల్ సొసైటీ యాక్టివిజాన్ని ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీగా మారుతారు ఊహాగానాలు వచ్చాయి. అలాంటి ఆలోచన ప్రస్తుతానికైతే లేదు అని ప్రకటించారు. భవిష్యత్తులో ఏమవుతుంది ఎవరని చెప్పలేం. కానీ భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాలన్నా లేదా ఒక బలమైన సివిల్ సొసైటీ ఉద్యమంగా ఉండాలన్నా ఈ యాక్టివిటీ అయితే సస్టైన్ కావాలి. నాలాంటి వాళ్ళైతే మరో రాజకీయ పార్టీ అయి ఆ తాన్లో మీరు ముక్కలుగా ఎందుకు మారుతారు? ఒక ప్రెషర్ గ్రూప్గా ఉండాలనే కోరుకుంటాం. ఎందుకంటే డెమోక్రసీలో ఇలాంటి ప్రెషర్ గ్రూప్ చాలా అవసరం. ఎందుకంటే మీడియా ఒక ప్రెషర్ గ్రూప్, ఆ మీడియా పని అయిపోయింది, కంప్లీట్ తలవంచేసింది. ఇంటెలిజెన్సీ ఒక ప్రెషర్ గ్రూప్. కానీ ఇవాళ చాలామంది ఇంటలెక్చువల్స్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్గా కాకుండా ప్రభుత్వంలో రాజ్య వ్యవస్థలో పదవులు తీసుకొని కోఆప్ట్ అయిపోయి ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల సివిల్ సొసైటీ ఎన్జిఓలను ఇప్పుడు FCRA బిల్లులు ఇలాంటి బిల్లులు తెచ్చి ఎన్జిఓలను బెదిరిస్తున్నారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు ఇవన్నీ కూడా ఒక ప్రెషర్ గ్రూప్. వాటిని న్యూ లేబర్ కోడ్లు ఇట్లాంటి పట్టుకొచ్చి వాళ్ళని నిర్వీర్యం చేసేసారు.
సో అందువల్ల మీకు ఇంకా కావాలంటే అర్బన్ నక్సలైట్లు అని చెప్పి యూఏపీఏ చట్టాల కింద మీకు కఠిన చట్టాలు ప్రయోగిస్తామని రకరకాల పేర్లతో విదేశీ ఏజెంట్లని రాజద్రోహం పాల్పడుతున్నారని తుక్డే గ్యాంగ్ అని ఇలా ఒకవైపు చట్టాన్ని ఉపయోగించి చట్టంతో సంబంధం లేకుండా కూడా బెదిరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి, ఒక చైతన్యం ఉండాలి. అది ఈ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అనేది కాదు. అధికారంలో ఎవరైనా అధికారంలో ఉండని డెమోక్రసీలో ఒక పౌర సమాజ చైతన్యం ఉన్నప్పుడే ఆ డెమోక్రసీ సరైన మార్గంలో పోతుంది. అందులో ప్రస్తుత సమయంలో అయితే మరీ అవసరం కనుక ఒక బలమైన ప్రజా ఉద్యమంగా పీపుల్స్ మూమెంట్గా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే రాజకీయ పార్టీ అయితే ఏముంటుంది, ఐదర్ కనుమరుగన కావాలి లేదా కోప్టన కావాలి. మనం చూసాం ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా రూపాంతరం చెందింది, తెలంగాణ ఉద్యమంతో స్టార్ట్ అయిన టీఆర్ఎస్ ఎలా ఫక్తు రాజకీయ పార్టీగా మారింది చూసాం. లేదు మారకుండా ఉంటే సర్వైవ్ కాని లోక్సత్తా లాంటి పార్టీలు చూసాం. జేపీ లాంటి వాళ్ళు, జేడీ లాంటి వాళ్ళ పార్టీలు పెట్టి కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. రెండు చూసాం కనుక దీన్ని ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది అదే తానులో మరో ముక్కలు, ఇప్పుడున్న ముక్కలు సరిపోతాయి. దానికన్నా ఎవరైనా అధికారంలో ఉండని ఒక సోషల్ క్రిటిక్గా, ఒక ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక ఉద్యమంగా ఉండాలని కోరుకుందాం. అలాంటి ఉద్యమంగా ఉండాలన్నా కూడా యాక్టివిటీ అయితే సస్టైన్ కావాలి.